తాడేపల్లి పోలకంపాడులో ఏపీ రాష్ట్ర బుడ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు మధు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బేడ బుడగ జంగం అనే కమ్యూనిటీ రాజ్యాంగ పరంగా ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 పొందుపరిచినటువంటి ఈ యొక్క బేడ బుడగ జంగం కమ్యూనిటీకి 18 సంవత్సరాలుగా అంటే 17/7/2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలు అందాలంటే వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్తో అనుసంధానం చేయడం వల్ల ఈ పథకాలు అందకపోవడానికి మూల కారణమవుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగం కమ్యూనిటీ పేరు పైన జంగం కమ్యూనిటీ అనే వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్ తీసుకున్నారనే ఒక ఆలోచన లేని విధానాలలో ఆలోచన తీసుకొని దాని పరంగానే 144 జీవో తీసుకురావడం జరిగినటువంటి విషయం 17/7/2008లో జరిగింది. దాని ద్వారా కమిషనర్ పేర్లతో కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మరి అదే విధంగా రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మేము ఈ అంశం పైన అనేక విధాలుగా మేము ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. ఇదే 2510 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 3648 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, ఆమరణ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018 మార్చి 27వ తేదీ ఉండవల్లి కరకట్ట దగ్గర ప్రజావేదిక పక్కల కూడా మేము ఈ అంశం పైన లక్షలాది మందిని తరలించి ఆ సభకు విజయవంతం చేయడం కూడా జరిగింది. ఆ సభకు వచ్చినటువంటి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు. మరి మాట ఇచ్చినటువంటి సమావేశంలో మార్చి 18లో 2018లో వేసినటువంటి జేసీ శర్మ కమిషన్ నివేదికను ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. పంపిన తర్వాత మా పని అయిపోయిందని చేతులు దులుపుకొని వాళ్ళు అందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైననో లేకపోతే ఇంకా ఏరే సమస్యల పైన మొదలు పెట్టుకొని ఈ సమస్యను పక్క పెట్టడం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, మీకోసం పాదయాత్ర కానించి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా రథయాత్రలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువగలం పేరుతో వచ్చినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, దాంట్లో భాగంగా మీ అందరి సమస్య నా సమస్య అని చెప్పినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దాంతో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కూడా కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కాబట్టి మేము న్యాయం చేస్తామని ఎలక్షన్ల ముందర ఇచ్చినటువంటి హామీలు కానీ ఇప్పటి వరకు కూడా యువగలంలో ఇచ్చినటువంటి హామీలు ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాలలో వచ్చినటువంటి ప్రతి నియోజకవర్గంలో లోకేష్ గారిని పిలిచినప్పుడు ఆయన అయ్యా మీ సమస్య మాకు తెలుసు, మీరు రాజ్యాంగపరమైన ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, మీకు న్యాయం చేయాలంటే మేము పదవుల్లోకి రావాలి, మేము మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాలి, వచ్చిన మరుక్షణమే మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మీరు తెలుగుదేశం పార్టీ వచ్చింది ముఖ్యమంత్రి అయినరు, ఐటీ విద్యాశాఖ మంత్రులు అయినరు, మరి ఈరోజు కేంద్రంలో అనేక సమస్యల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మీరు నెలకు 2 నెలలకు కలుస్తూ ఉన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్లో పోయిన నెలలో మీ ఇంట్లో నారా గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు హైదరాబాద్లో తమ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఫలాలు అందక చదువుకోవడానికి 0 క్లాస్ కానించి ఈరోజు అన్ని తరగతులకు పోవాలంటే కనీసం ఆన్లైన్లో లేని కులం బేడ బుడగ జంగం కులం ఆన్లైన్లో కూడా తీసేసారు.